నుంచి 3 వచనాలు అందరం కలిసి. రైట్. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరి గదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయొచ్చు, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధపములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ సమయంలో మేము ధ్యానిస్తున్న ఈ వాక్యము మా అందరికీ ఆశీర్వాదకరంగా మలచుమని, ఈ దాసుని సంపూర్ణంగా నీ వాక్కు శక్తితో నింపి మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువు పేరట వచ్చిన మీ అందరికీ షలోమ్. మీ ప్రక్క వారికి షేక్ హ్యాండ్ ఇవ్వండి, షలోమ్ అని చెప్పండి. ఒక 4 షేక్ హ్యాండ్ ఇవ్వండి. ప్రతి చోట ప్రతి ఒక్కరూ మీ చుట్టూ ఉన్నటువంటి వారికి షేక్ హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేయండి. రైట్ ఫ్రెండ్స్, దయచేసి మీ స్థలాల్లో కూర్చోవాల్సిందిగా కోరుతున్నాను. ఒకానొక రోజు సమూయేలు అనగా ప్రవక్త, యాజకుడు, సౌలును రాజుగా అభిషేకించినవాడు సౌలు దగ్గరకు వచ్చాడు. సౌలు, నీకు జ్ఞాపకం ఉందా? ఒకప్పుడు నువ్వు గాలికి తిరుగుతున్నప్పుడు, గురి లేకుండా జీవిస్తున్నప్పుడు, గాడిదలు తప్పిపోతే ఆ గాడిదలను వెతుక్కుంటూ తిరుగుతున్నప్పుడు దేవుడు నన్ను పంపించాడు. నేనే వచ్చి నిన్ను రాజుగా అభిషేకించాను. మరి నీకు జ్ఞాపకం ఉందో లేదో అన్నట్టుగా జ్ఞాపకం చేస్తున్నాడు. జాగ్రత్తగా మీరు పరిశీలన చేస్తే మొదటి వచనంలో అదే భావము మనకు తెలుస్తుంది. చదువుతున్నాను. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపాడు. సౌలో, జ్ఞాపకం ఉందా? ఒకరోజు నేనే వచ్చాను, దేవుడు నన్ను పంపించాడు నిన్ను అభిషేకించడానికి, రాజుగా నిన్ను నియమించడానికి దేవుడు నన్ను పంపించాడు. జ్ఞాపకం ఉందా? ఎందుకని సౌలును గూర్చి సమూయేలు ఇలా చెప్పవలసి వచ్చింది? సౌలు ఒకప్పుడు గురి లేకుండా జీవించాడు, గమ్యం లేకుండా జీవించాడు. వాస్తవంగా సౌలు తన తండ్రి గాడిదలు తప్పిపోతే, ఆ గాడిదలు కనిపించకపోతే, కనిపించకుండా ఉన్న గాడిదలను వెతుక్కుంటూ తిరుగుతున్నాడు సౌలు. సౌలు గూర్చి మనం బైబిల్లో మొట్టమొదటిగా అదే చూస్తాం. గాడిదలు తప్పిపోతే వెతుక్కుంటూ తిరుగుతూ ఉంటే, అదే సమయంలో ఇశ్రాయేలీయులు మాకు రాజు కావాలి అని చెప్పి ఏడుస్తూ రాజును కోరుకుంటున్నప్పుడు దేవుడు సమూయేలుతో చెప్పాడు, నా ప్రజలు నన్ను కాకుండా తమకు
వేరేగా రాజు కావాలని కోరుకుంటున్నారు. సరే, వారు కోరుకుంటున్నట్టుగా వారికి ఒక రాజును ఏర్పాటు చేయి. దయచేసి గమనించండి, ఇశ్రాయేలీయుల సైన్యమునకు అధిపతి యెహోవా. ఆయనే ఇశ్రాయేలులకు పక్షమున నిలబడి యుద్ధము చేసేవాడు, విజయాన్ని ఇచ్చేవాడు. అలాంటి దేవుణ్ణి కాదనుకొని ఇశ్రాయేలు ప్రజలు, మాకు దేవుడు కాదు రాజుగా ఉండాల్సింది, అన్ని దేశాలకు ఒక మనిషి రాజుగా ఉంటున్నాడు, మాకు కూడా ఒక రాజు కావాలి అని చెప్పి ఏడ్చారు. ప్రియ సహోదరులు సహోదరులు, దేవుడు నీకు దేవుడుగా ఉంటే మంచిది, దేవుడు నిన్ను నడిపించేవాడిగా ఉంటే మంచిది, దేవుడు నీకు తోడుగా ఉంటే మంచిది. దేవుణ్ణి కాదని మనుషుల మీద నువ్వు ఆధారపడినట్లయితే దానికి తప్పక మూల్యము చెల్లించక తప్పదు. ఆనాడు దేవుణ్ణి కాదనుకొని ఒక రాజు కావాలి అనుకొని ఇశ్రాయేలీయులు రాజును కోరుకున్నప్పుడు దేవుడు సరే మీ ఇష్టం, సమూయేలుకు చెప్పాడు, వెళ్ళు ఒక రాజును ఏర్పరచుకో. సౌలు గాడిదలు తప్పిపోయి వెతుక్కుంటూ తిరుగుతున్నప్పుడు ఎవరో చెప్పారట, సమూయేలు అనేటటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు, నీ గాడిదలు ఎక్కడున్నాయో ఆయన చెప్పగలడు అని అంటే సమూయేలును వెతుక్కుంటూ సౌలు వచ్చాడు. దేనికోసం? గాడిదల కోసం. గాడిదల కోసం సౌలు సమూయేలు దగ్గరకు వస్తే దేవుడు ఆ సౌలును చూశాడు. గురి లేని, గమ్యము లేని, గుర్తింపు లేని సౌలును దేవుడు చూశాడు. సమూయేలు దగ్గరకు సౌలు వచ్చినప్పుడు దేవుడు సమూయేలుతో అంటున్నాడు, సమూయేలు సమూయేలు, ఏంటి నాయన, నీ దగ్గరకు వచ్చినటువంటి సౌలును రాజుగా అభిషేకించు. గాడిదలను వెతుక్కునే వాడిని రాజుగా అభిషేకించమంటున్నావు, అతనిలో ఏముందని? ఏమీ లేదు, ఆ విషయం నాకు తెలుసు. గురి లేదు, గమ్యము లేదు, గుర్తింపు లేదు, నాకు తెలుసు. కానీ నేను అతని రాజుగా నియమిస్తున్నాను, అభిషేకించు. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. ఈరోజు నువ్వు ఏమై ఉన్నావో, ఏమి కలిగి ఉన్నావో అవన్నీ కూడా నీ తెలివితేటలను బట్టో, నీ జ్ఞానాన్ని బట్టో, నీ యుక్తిని బట్టో, నీ శక్తిని బట్టో నువ్వు అనుకుంటున్నట్లయితే అది కేవలము ఒట్టి మాట. ఈరోజు నువ్వు, నేను, మనము ఏమై ఉన్నామో అది కేవలం దేవుని యొక్క కనికరం, అది ఆయన యొక్క కృప. గురి గుర్తింపు లేనటువంటి సౌలును దేవుడు అద్భుతంగా రాజును చేశాడు. నిన్నటి వరకు సౌలు గురి లేకుండా జీవించాడు, ఈరోజేమో అదే సౌలు రాజుగా అవతరించాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరులు, నా దేవుని కనుదృష్టి నీ మీద పడినట్లయితే నీ జీవితాన్ని తలక్రిందులు చేయగలడు, నీ జీవితాన్ని సడన్గా మార్చగలడు. నీ జీవితాన్ని, శాపంగా ఉన్న నీ జీవితాన్ని, దుఃఖంతో ఉన్న నీ జీవితాన్ని, పాపంలో బందీగా ఉన్న నీ జీవితాన్ని, పతనమైపోతున్న నీ జీవితాన్ని, నిరాశ నిస్పృహలో ఉన్న నీ జీవితాన్ని, మోడుబారిన నీ జీవితాన్ని, అంధకారంలో ఉన్న నీ జీవితాన్ని ఆ ప్రభువు అద్భుతంగా మార్చగలడు, ఆశ్చర్యకరంగా మార్చగలడు. ఆయన చేతులు నువ్వు పడితే చాలు,